Hey guys, welcome back to my channel. Yay, ఉంది చూస్తానే ఉండా. సో వినాయక చవితి ముందు రోజు ప్రీ డెకోర్ చేయడానికి ఈ లైట్స్ అయితే తీసుకున్నాను. సో నేను ఎలా డెకరేట్ చేస్తానో చూడండి. మా పాత ఇంట్లో లైట్స్ ఉండేవి. సో హౌస్ షిఫ్ట్ చేసినప్పుడు ఎక్కడో పెట్టాను లైట్స్. అండ్ ఇవి వచ్చేసి తోరణాలు చిక్పేటలో తీసుకున్నాను. సో ఆర్టిఫిషియల్ హ్యాంగింగ్స్ ఇవి. సో వీటి అన్నిటితో డెకరేట్ చేసేలోపు మా ఇంట్లో వాళ్ళు వినాయకుడిని అయితే తీసుకొని వచ్చేస్తారు. సో ఇది వచ్చేసి నేను వినాయకుడు బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడానికి ఇలా అయితే సెట్ చేశాను బ్యాక్గ్రౌండ్. అండ్ లైట్స్ కూడా అరేంజ్ చేశాను. ఇప్పుడు చూపించట్లేదు, నేను ఎర్లీ మార్నింగ్ అయితే చూపిస్తాను. లైట్స్ ఎలా డెకరేట్ చేశాను. గాయస్ మా వినాయకుడు అయితే వచ్చేసాడు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5 AM. నేనైతే లైట్స్తో ఇలా డెకరేట్ చేశాను. ఇలా డెకరేట్ చేసిన తర్వాత ఇంటి ముందు రంగోలీ వేసి ఇలా గోల్డెన్ హ్యాంగింగ్స్ వేసి చిన్నగా లైట్స్ అయితే యాడ్ చేశాను. సింపుల్గా కనిపిస్తుందని ఫ్లవర్స్ హ్యాంగింగ్స్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడైతే చాలా బాగా కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసి పూజ అయిపోయేలోపు ఆల్మోస్ట్ 4 to 5 hours పట్టింది. మా ఇంట్లో ఇలా కలశం పెట్టి అండ్ పసుపు వినాయకుడు చేసి పూలు పళ్ళు అండ్ నైవేద్యం పెట్టి గణపతిని ఆహ్వానించి పూజ అయితే చేస్తాము. ఈ పూజలో వచ్చేసి నైవేద్యాలు అండ్ పలహారాలు పళ్ళు పూలు అన్నీ పెడతాము. నైవేద్యాలు వచ్చేసరికి లెమన్ రైస్, కుడాలు, మోదకాలు అండ్ ఆలు కర్రీ. అండ్ ఈ పూజలో స్పెషల్ వచ్చేసి అరిటాకు భోజనం. ఈ వినాయక చతుర్థి రోజు 108 సార్లు ఓం గణేశాయ నమః, ఓం గం గణపతే నమః, ఓం గం గణేశాయ నమః అని 108 సార్లు జపించడం వల్ల అదృష్టం లభిస్తుంది. గజాననాయుతం గణేశ్వరం, గజాననాయుతం గణేశ్వరం భజామి సతతం సురేశ్వరం, భజాజి సతతం సురేశ్వరం. ఆజేంద్ర పూజిత విఘ్నేశ్వరం, గణాది సేవిత పద పద్మకరం. ఆజేంద్ర పూజిత విఘ్నేశ్వరం, గణాది సేవిత పద పద్మకరం. గజాననాయుతం గణేశ్వరం, భజామి సతతం సురేశ్వరం. పూజ అయిపోయాక నా అరిటాకు భోజనం చేస్తున్నాను. రోజు కుదరదు కాబట్టి ఫెస్టివల్ రోజైనా అరిటాకు భోజనం కంపల్సరీగా చేస్తాను. ఇక్కడ లెమన్ రైస్, కుడాలు, ఆలూ ఫ్రై, పూరి అండ్ వడియాలు. ఇదే నా లంచ్. మార్నింగ్ నుంచి వేడిగా ఉందని రోజ్ మిల్క్ అయితే ప్రిపేర్ చేయబోతున్నా. దానికి కావాల్సినవి పాలు అండ్
రోజ్ లిక్విడ్ ఆర్ షర్బత్. సో కొంచెం షుగర్ యాడ్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఏదైతే సోక్ చేసి పెట్టుకున్నామో సబ్జా సీడ్స్, సో అవి యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని, సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం. సో ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత సో ఏవైతే నానబెట్టుకున్నామో సబ్జా సీడ్స్ అవి యాడ్ చేసుకొని, గాయ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మన బాడీని కూడా కూల్ చేస్తుంది సబ్జా సీడ్స్. సో ఇలా 2 to 3 స్పూన్స్ ఆఫ్ సబ్జా సీడ్స్ యాడ్ చేసిన తర్వాత సో నెక్స్ట్ అయితే బాదం కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా, అవి యాడ్ చేసుకుందాం. సో యాడ్ చేసిన తర్వాత దీనిపైన రోజ్ పెటల్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా యాడ్ చేసిన తర్వాత మన రోజ్ మిల్క్ అయితే రెడీ అయిపోతుంది. ఇది 3 to 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. దాని తర్వాత మనం తాగితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ వర్షం అయితే పడుతుంది గాయ్స్. సో మార్నింగ్ నుంచి వేడిగా ఉందని చెప్పాను కదా, సో వర్షం అయితే చాలా గట్టిగా పడుతుంది. సో ఇక్కడ నేను రోజ్ మిల్క్ అయితే తాగుతున్నాను, చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ 6 o'clock. సో ఈవినింగ్ హారతి అయితే ఇస్తున్నాం. సో ఈ హారతి అయిన తర్వాత సో మన విషెస్ ఏమైనా ఉంటే సో గణేష చెవిలో చెప్తే మన విషెస్ అయితే నెరవేరుతాయి. అండ్ నిమజ్జనం టైం కూడా అయింది కాబట్టి సో కర్పూర హారతి అయితే ఇచ్చేసి సో వినాయకుడిని అయితే కదిలిస్తాము. నా అవుట్ఫిట్ కూడా చాలా సింపుల్గానే వేసుకున్నాను. సో చెప్పాను కదా చాలా వెయిట్గా ఉంది, సో క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుందని సో నేను సింపుల్గానే వేసుకున్నాను. సో ఇప్పుడైతే నిమజ్జనం టైం అయింది. సో మేమైతే ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నాము. సో ఫస్ట్ అయితే మా విషెస్ అన్నీ చెప్పేసిన తర్వాత సో తర్వాత అయితే సెల్ఫీలు అయితే తీసుకున్నాము. ఇక్కడ చూడండి సెల్ఫీ తీస్తుంటే, సో దానికి కూడా తీయాలంట సెల్ఫీ. సో మా ఇంట్లో అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. సో మీకు కూడా నచ్చితే సో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి చెప్పండి. సో మా వినాయకుడు మీకు కూడా నచ్చాడో లేదో. సో ఇప్పుడైతే వినాయకుడికి అయితే బాయ్ బాయ్ చెప్పేసాం. గణపతి పప్ప మోర్య, మంగళమూర్తి మోర్య, గణపతి పప్ప మోర్య, మంగళమూర్తి మోర్య. సో గైస్ చూసారు కదా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో ఇఫ్ you like this video, please do like, share and subscribe to my channel. So till then, bye bye, love you guys.